తెలంగాణలో ఎమ్మెల్యే కోట కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థులుగా ఆ పార్టీ నేతలు విజయశాంతి, అద్దంకి దయాకర్, శంకర్ నాయక్ నామినేషన్ దాఖలు చేశారు. ఈ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క పాల్గొన్నారు. మరోవైపు సిపిఐ ఎమ్మెల్సీ అభ్యర్థిగా నెల్లికంటి సత్యం నామపత్రాలు దాఖలు చేశారు. శాసనసభలో ఎమ్మెల్యేల సంఖ్యాబలాన్ని బట్టి కాంగ్రెస్ కు 4, బీఆర్ఎస్ కు 1 దక్కనున్నాయి. తమకు వచ్చే 4లో ఒక సీటును పొత్తు ధర్మం ప్రకారం సిపిఐకి హస్తం పార్టీ కేటాయించింది. తెలంగాణలో మా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. సోనియా గాంధీ గారు మంచి మనసుతో మాకు తెలంగాణ ఇవ్వడం జరిగింది. అది 2014లోనే కాంగ్రెస్ వచ్చి ఉంటే చాలా సంతోషపడేవాళ్ళం. ఒక మహిళగా ఆవిడకి ఎంతో గౌరవం ఉంది. వాళ్ళు మేము ప్రమాణ స్వీకారం చేసాం. హైకమాండ్ అవకాశం ఇచ్చింది ఎమ్మెల్సీగా. తప్పకుండా నా తెలంగాణలో ఇంకా పనిచేస్తాను, చిత్తశుద్ధితో పనిచేస్తానని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. మాకు కాంగ్రెస్ పార్టీ అవకాశం ఇచ్చింది. ఈ అవకాశం తెలంగాణకు మేము మళ్లీ పునరంకితమయ్యే అవకాశం మాకు కల్పించినట్టుగా భావిస్తున్నాం. మరి ప్రజాస్వామిక పద్ధతిలో తెలంగాణ ఇచ్చిన సోనియా గాంధీ గారే ఇలా మమ్మల్ని మళ్లీ తెలంగాణ కొరకు మీరు సర్వీస్ చేయమని పంపించిండ్రు. ఈ తెలంగాణలో సామాజిక న్యాయ పునాదులకు కాంగ్రెస్ పార్టీ ఎంత చిత్తశుద్ధితో ఉందో ఇంతకంటే ఎక్కువ తార్కాణం అక్కర్లేదు. తెలంగాణ ప్రభుత్వం చేసే అంశాలను, ప్రజల సమస్యలను పరిష్కారానికి మా గొంతును వినియోగించిన ఇన్ని రోజులు మేమే ఇప్పుడు పరిష్కరించే దిశకు మాకు అవకాశం కల్పించిన కాంగ్రెస్ పార్టీకి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తూ ఒక్కటి మాత్రం చెప్పగలం, తెలంగాణ ఎన్ని ప్రాణత్యాగాల పునాదుల మీద ఏర్పడిందో, తెలంగాణ సమాజం ఏం కోరుకుందో, రాహుల్ గాంధీ గారి నేతృత్వంలో జాతీయ స్థాయిలో ఏ విధంగా కాంగ్రెస్ పార్టీ రేపు భవిష్యత్తులో అధికారంలో రాబోతుందో, ఇక్కడున్న అధికారాన్ని కూడా ప్రజల కోసం క్షేత్ర స్థాయిలో పనిచేసే కార్యకర్తను పిసిసి ప్రెసిడెంట్ గా నా ప్రస్థానం అంటే మండల పార్టీ అధ్యక్షుడు ప్రస్థానం స్టార్ట్ అయింది. ఇలా కాంగ్రెస్ పార్టీని గుర్తించి ఒక మామూలు కార్యకర్తకు ఇంత పెద్ద ఎమ్మెల్సీ కట్టబెట్టేందుకు పార్టీకి రుణపడి ఉంటా. అదేవిధంగా పార్టీని బలోపేతం చేయడం నేను ముందుంటా. ఇలా కాంగ్రెస్ పార్టీ సంక్షేమ పథకాలు కూడా క్షేత్ర స్థాయిలో పోయేటట్టు నేను చూస్తా. నా వంతుగా నేను సహాయం చేస్తా అని చెప్పి తెలియజేస్తున్నా. అదేవిధంగా మధుయాష్కన్నకు, తర్వాత మేడం విజయశాంతి గారికి, అదేవిధంగా దయాకర్ అన్నకు మేమందరం క్షేత్ర స్థాయిలో పనిచేస్తున్నాం కాబట్టి ముందు పార్టీని బలోపేతం చేసేందుకు నా వంతుగా నేను సాయం చేస్తానని తెలియజేస్తాను.